జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముననేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా
మోకరిస్తారు. ఎట్లా సహిస్తాం, మన వల్ల కాదులే అనుకుంటే అక్కడే ఉంటాం, అక్కడే ఉంటుంది పరిస్థితి. అయితే ప్రియమైన వర్లరా, చూడండి, మనం దేవుని వాక్యం గమనిస్తే దావీదు మహారాజు అన్న మాట గమనించండి. నీ సహాయము వలన సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయము వలన ప్రాకారములో దాటుతాను. ఒకవేళ యోసేపు కృతజ్ఞతాకూటం పెట్టున్నాడు అనుకో, కృతజ్ఞతాకూటం పెట్టాడు అనుకో, మొట్టమొదటి ఎవరికి థ్యాంక్స్ చెప్తాడు? మొట్టమొదటి ఎవరు చెప్తారు? డాడీ నువ్వు ఎంత మంచి పని చేసావో డాడీ, ఆ రోజున నన్ను అన్నల దగ్గరికి పంపకపోతే నా గతి ఏమయ్యేది డాడీ. డాడీ మొట్టమొదటి థ్యాంక్స్ నీకు డాడీ. తర్వాత ఎవరికి చెప్తాడు? వాడు అన్నలకి చెప్తా, అన్నలారా థ్యాంక్స్ రా. ఎందుకురా థ్యాంక్స్? అదేరా, ఆ రోజు మీరు నన్ను నమ్మకపోతే, ఆ రోజు మీరు నన్ను తోలనాడకపోతే, తృణీకరించకపోతే నేను ఆ ఇంట్లో కూడా వచ్చేవాడిని కాదు. అందుకని మీకు థ్యాంక్స్ రా. తర్వాత ఎవరు చెప్తాడు? పొతిఫర్ భార్యకి చెప్తాడు, అమ్మా నీకు థ్యాంక్స్ అమ్మా, నేను చెయ్యని దాన్ని చేసినావని చెప్పి నిరూపించి మొత్తం మీద నీ భర్తకి చెప్పి భర్త ద్వారా ఎక్కడికి పంపించావు? జైల్లోకి పంపించావమ్మా, నీకు థ్యాంక్స్ అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జైల్లో పడబట్టే, అక్కడ ఉండబట్టే నాకు కాపుదల కలిగింది, దేవుడు నన్ను శుద్ధీకరించాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నన్ను కూర్చోబెట్టగలిగేదంతా మీరేనమ్మా, మీరేనమ్మా, మీరు చేయబట్టేనమ్మా, మీకు అందరికీ థ్యాంక్స్ అమ్మా అంటాడన్న. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ మాట అన్నది, మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ మీరు కాదు చేసింది, దేవుడు దాన్ని నాకేం చేశాడు? మేలుకరంగా మార్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రాకారాలన్నీ దాటుకుంటా 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 చివరికి సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిశ్చయముగా అంతకంటే గొప్ప కార్యం ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రాకారము లేదా గోడ అని అన్నప్పుడు, ప్రాకారము లేదా గోడ అన్నప్పుడు మీరు గమనిస్తే, మీరు గోడ కట్టారా కట్టలేదా? చెప్పండి గట్టిగా, కట్టారా? అది ఏమైనా ఒక 4 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత పెరిగిందా? చెప్పొచ్చుగా, చెప్పండి గట్టిగా. పెరిగిందా? పెరగదు. ప్రాకారం అనేది పెరగనే పెరగదు. నువ్వు ఎంత కడతావో అంతే ఉంటుంది, అంతకంటే పెరగదు. అది గుర్తుపెట్టుకునే జీవితంలో. అది ఎంతటిదైనా సరే, ఎంతటి ప్రాకారమైనా సరే అది పెరగదు. అర్థమవుతుందా? అయితే అదే సమయంలో మనము నమ్ముకున్న దేవుడు ఎవరై అంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు కనుక, జీవము కలిగిన దేవుడిని మనం నమ్మాము కనుక, విశ్వసించాము కనుక ఆయన జీవం మనలోనికి వచ్చింది. అర్థమవుతుందా? మనం ఏమంటే రోజు రోజుకి ఎదుగుతూ ఉండేవాళ్ళం. ప్రాకారం ఎదగదు, ప్రాకారము ఎదగదు, ప్రాకారము పెరగదు. ప్రియమైన వాళ్ళు, ఏ రోజుకైనా సరే అది పెరగదు. నీవే పెరుగుదువుగాక, నీవే హెచ్చించబడుదువుగాక, మనమే కనపరచబడుదుముగాక. కారణం, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే గోడ లేదా ప్రహరీ అని అన్నప్పుడు రోజు రోజుకి దాని బలం తగ్గిపోతానే ఉంటుంది కానీ పెరగదు. పెరుగుద్దా? గోడ యొక్క బలం తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గుతానే ఉంటుంది. ఇప్పుడు అంటారు కదా, ప్రపంచ వింతలలో ఒక వింత ఏది? చైనా వాల్. పెద్ద గోడ అంటారు. అది మామూలుగా కనపడదు. అంతరిక్షంలోకి పోయి చూస్తే అంత పెద్దది, అంత పెద్దది, అంత బలమైనది ఇంకొక చోట
లేదు అదే వింత అండి అని చెప్పుకుంటా ఉంటారు. మీరు ఇప్పుడు పోయి చూడండి, మీరు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడండి. అదేంటారు దూరపు కొండలు చెప్పొచ్చుగా, దూరపు కొండలు బాగా కనపడతాయి, దగ్గరికి పోయి ఇప్పుడు చూడండి. అది ఇప్పుడు బేటలు వారిపోయింది, పగుళ్ళు వచ్చేసాయి, బేటలు వారిపోయింది. ఎంత పెద్ద ప్రాకారమైనా ఎంత ఖర్చు పెట్టినా అది పెరగదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఎంత పెద్ద ప్రాకారమైనా ఎంత బలంగా కట్టబడినా అది రోజు రోజుకి బలం తగ్గిపోతా ఒక రోజున బేటలు చెప్పండి, బేటలు కలిగేది, క్రాక్స్ వస్తూనే ఉంటాయి. అయితే మనము నమ్మిన యేసయ్య బలవంతుడు, హల్లెలూయా. ఆయన బలం రోజు తగ్గిపోయేది కానే కాదు ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు. ఆయన బలం మనకు అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడంటే రోజు రోజుకి బలపరుస్తూనే ఉండును గాక, బలవంతులుగా చేస్తానే ఉండును గాక, హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. అర్థమైందా? గోడ అనేది ఉంటే మీరు చూడండి, యోసేపుని ఆ చెరసాల్లో పెట్టారు, ఆ 4 గోళ్ల మధ్యలో బంధిస్తే ఏమండి అక్కడే ఉన్నాడా? యోసేపు ఎవరంటే ఫలించడి ఎక్కి చెప్పండి గట్టిగా, ఎక్కి వ్యాపించాడు. మీరు ఇంకా ఆలోచన చేయండి, ఆ విషయం మీరు గుర్తెరగలిగితే ఏ దేశస్థులు ఏ ప్రజలు అవమానించారో, ఏ ప్రజలు చెరసల్లో పడేశారో, ఏ ప్రజలు అనరాని మాట్లాడినారో వాళ్ళందరూ ఒక రోజున చేతితో దండం పెడతా ఉన్నారు. ఫరో రాజు అంటాడు, యోసేపు నీకు తెలియకుండా చెయ్యి లేవకూడదు, నీకు తెలియకుండా కాలు కూడా లేవకూడదు. ఎంతగా యోసేపు ఎక్కి వ్యాపించాడు గమనించండి. ఏ ప్రజల నడుమైతే అవమానం పొందాడో, ఏ ప్రజల నడుమైతే హింసలు పొందాడో, ఏ ప్రజలైతే అపహసించారో, ఏ ప్రజలైతే ఎగతాళి చేశారో అదే ప్రజలు చేతులైతే దండం పెట్టేదాకా మొక్కేటట్లుగా దేవుడు చేశాడు ప్రియమైన వాళ్ళ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, నీ సహాయము వలన, నా దేవుని సహాయము వలన ప్రాకారములు చెప్పండి గట్టిగా, దాటుదుముగాక, హల్లెలూయా. శత్రువు లేదా సైతానుగాడు ఒకవేళ ప్రాకారాలు అడ్డుగోడలుగా పెట్టాడా, వాటినే నా దేవుడు మేలుకరంగా చేయునుగాక, వాటినే నా దేవుడు నీ కాపుదలుగా ఉంచునుగాక, అక్కడే నిన్ను శుద్ధీకరించునుగాక, అక్కడే నా దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా బలపరచునుగాక, హెచ్చించునుగాక, గణపరచునుగాక, గొప్ప చేయునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలో నీరు కట్టి ప్రభు ఫలింప చేయునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తగలిగినంతసేపు ఎత్తండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. నీ స్థితి అంతటిని ప్రభువుకు చెప్పుకొని ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశము చేతులెత్తిన ప్రతి ఒక్కరూ
ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ఆయన నీ ప్రక్కలోనే ఉన్నాడు అని, ఆయన నీ ఎదుటే నిలిచి ఉన్నాడు అని ఎరిగి ప్రార్థన చేసుకో. నీ స్థితి అంతటిని యేసయ్యకి చెప్పుకో. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ప్రార్థన చేసుకుందామా? నీ సహాయము వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. విశ్వాసముతో చెప్పండి, విశ్వాసము తనండి. నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును, దాటుదును, ప్రాకారము దాటుదును. ఎలాంటి ప్రాకారమైనా దాటుతాను. కారణం నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించు సహోదరుడా, సహోదరి. శత్రువు అనుకోవచ్చు, చెరసాల్లో వేసేసాం, చెరసాల్లో వేశాం, ఇక వాడు బయటికి రాడు, లేడు. సంఖ్యలు అతన్ని బాధిస్తూ ఉన్నాయి, ఆ సంఖ్యల నుంచి విడిపించేవాడు లేడు, ఇక అతనికి విడుదల కలగదు, అతనికి రాడు అని అనుకుంటూ ఉన్నారా? అక్కడే నా దేవుడు నిన్ను కాపాడును గాక. ఏ కీడుని దరిచేరకుండా కాపాడును గాక. నీకు మేలుగా చేయును గాక, కీడును మేలుగా చేయును గాక. శత్రువు చేసే కీడు నీకు మేలుగా చేయును గాక, మేలుగా మార్చును గాక, మేలుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల లాంటి అనుభవంలో నీవు ఉన్నావా? నా దేవుడిని శుద్ధీకరించును గాక, శుద్ధీకరించును గాక, ఇంకా పరిశుద్ధపరచును గాక. మనలో ఉన్న ప్రతి అణువున ఉన్న అపవిత్రతను తొలగించి ఆయన కోరుకున్న పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చును గాక. ఆయన ఎదుట నిలవగలిగే పరిశుద్ధతలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక, తీసుకొని వచ్చును గాక. ఆలోచించు. అంత మాత్రమే కాదు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలో గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. ద్రాక్ష తీగలు ఫలించాలి అన్నప్పుడు దానికి ఆధారం ఉండాలి. ఆధారమే గోడ. ఏమిటనంటే వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, బాణాలు వేసి హింసిస్తారు. వారి నాలుక ఘాతుక బాణము అని రాయబడి ఉంది. ఈరోజున ఆలోచించు సహోదరుడా, సహోదరి. నీవు చేయని దాన్ని చేసావంటున్నారా? అననదాన్ని అన్నామంటున్నారా? నిన్ను వేధిస్తున్నారా? బాధిస్తూ ఉన్నారా? హింసిస్తూ ఉన్నారా? నీ పరిస్థితులు తలక్రిందులుగా మారి అనుకుంటూ ఉన్నావా? అవే నీకు మెట్టుగా మార్చబడును గాక. వాటిని నీవు మెట్టుగా మార్చుకుందువు గాక. నీవు ఒక వంతు ఎక్కుదువు గాక, నీవు పైకి ఎక్కుదువు గాక, వ్యాపించుదువు గాక. నీవు ఎక్కగలిగేదానికి, వ్యాపించగలిగేదానికి అవే నీకు ఆధారముగా మార్చబడును గాక. ఎంతగా అయితే నిన్ను హింసిస్తున్నారో ఆ హింసలే నీవు ఎక్కగలిగేటట్లుగా, హెచ్చించబడగలిగేట ఒక మెట్టుగా మారును గాక, ఒక మెట్టుగా మార్చబడును గాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించు సహోదరుడా, సహోదరి. అవకాశాల కోసం నువ్వు ఎదురు చూడకో. వచ్చిన వాటిని నువ్వు అవకాశంగా మార్చుకో.
వేదనలు వచ్చాయి, ఆ వేదనల్ని ఒక మెట్టుగా మార్చుకో. బాధలు కలుగుతున్నాయి, ఆ బాధలు ఒక మెట్టుగా మార్చుకో. హింసిస్తున్నారా, వాటినే ఒక మెట్టుగా మార్చుకో సహోదరుడా, సహోదరి. ఎక్కి వ్యాపించుదువు గాక, ఎక్కి వ్యాపించుదువు గాక, ఫలించడి కొమ్మగా ఉందువు గాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానంతో ప్రార్థన చేసుకోగలరా? ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకో. నీ అనుభవాన్ని ప్రభుతో చెప్పుకో. ప్రభువా, నా పరిస్థితి ఇది అని చెప్పుకోగలవా? చెప్పుకోగలవా? నా దేవుని సహాయం వల్ల ఇక మీద నువ్వు ప్రాకారం దాటుదువుగాక. అది ఎంతటిదైనా సరే, ఎలాంటిదైనా సరే దాటగలిగేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక, కృపతో నింపునుగాక, కృపతో నింపునుగాక, కృపని ఆవరించునుగాక, ఆవరించునుగాక. Hallelujah, 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 hallelujah. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఓ తీర్మానంతో నీ జీవితంలో ప్రార్థన చేసుకో. ఒకవేళ నీకు అడ్డుగా ఉన్న ప్రాకారం మీద గమనించు. చెరసాల లేక బాధలు, హింసలు, వేదనలు, హింసించడాలా గుర్తిరుగు. అవి ఎలాంటివైనా సరే దేవుని సహాయం వల్ల దాటుదువుగాక, దాటుదువుగాక, దాటుదురుగాక, దాటుదురుగాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన నా తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. నాయన దయగలిగిన యేసయ్య, గతించిన దినాలన్నీ కూడా ఆరోగ్యకరమైన కృపగలిగిన రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చి ఈ మాసానికి చివరి పునరుత్థాన దినాన నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించటానికి ఈ పునరుత్థాన దినాన ప్రభా మిమ్మల్ని సేవించి గొప్ప చేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి నాయన నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దయగలిగిన తండ్రి, యొక్క ఆరాధనలో ప్రభా పాటల ద్వారా మీరు మహిమను పొందారు, సజీవ సాక్ష్యముల ద్వారా మీరు మహిమను పొందారు. అదృశ్య దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ఒక్కొక్కరిని మీ ఆత్మతో ఆనందింపచేశారు. వాక్యమైన తండ్రిగా కూడా మా మధ్యలోనికి దిగివచ్చి లేఖన సత్యాలలో నుంచి మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారమును దాటెదును అని లేఖనములో నుండి ప్రభా ప్రతేటగా ముచ్చటించారయ్యా. దైనందిన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో పలు రకాలైనటువంటి ప్రాకారాలు, ఇరుకులు, ఇబ్బందులు, దాటలేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉండగా తండ్రి, వాటన్నిటిని ఏ విధంగా అయ్యా జయించాలో లేఖన సత్యాల ద్వారా మీరు తెలియచేసి ఉన్నారు. పితుడైన యోసేపును మా ఎదుట ఉంచి ప్రభా ఈ యొక్క ఉదయకాల వేళలో మీరు ముచ్చటించిన ప్రతి మాటను బట్టి కూడా స్తుతి చెల్లిస్తున్నా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. నాయన రాజు యొక్క ఖైదీలు ఉంచబడుచున్నటువంటి చెరసాలలో అతడు బంధించబడి ఉండినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండేవి తండ్రి. చెరసాల అన్నటువంటి ప్రాకారం మధ్యలో ప్రభా ఎందరైతే బంధించబడి కుటుంబాల్లో క్షేమం లేక కన్నీటితో దుఃఖముతో ఉన్నారో అటు వారందరినీ దయతో జ్ఞాపకము చేసుకొని ప్రభా ఆ చెరలో నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి తండ్రి. నిర్ణయ కాలంలో ప్రభా చెరసాలలో నుండి అతన్ని విడిపించినటువంటి శక్తి కలిగిన దేవుడు గనుక తండ్రి నీకు స్తోత్రం. నాయన నీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఏ చెరలో
ఏ ఇబ్బందిలో, ఏ బాధలో, ఏ ఇరుకులో ఉండి కన్నీరు కాచుచూ ఉన్నారో ప్రభా, ఆ చెరలో నుంచి నిశ్చయముగా తండ్రి ఓ గొప్ప విడుదల కలుగునట్లుగా దయతో మీరు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దయతో మీరు సహాయము చేయండి యేసయ్య. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. పితడైన పౌలు పక్కనే నిలిచి నైనా అతన్ని ధైర్యపరిచి సింహపు నోట నుండి తప్పించినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక ఈ కడవరి దినాలలో ప్రభా నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదినిచ్చి ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా దయతో మీరు మార్చి మహిమను పొందమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నైనా. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. అయ్యా మీరు శుద్ధీకరించాలని కోరుకొనుచూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నైనా. అయ్యా నేను అన్నటువంటి అతిశయము, గర్వము, అహంకారము ఉండకూడదని, అటువంటి వాటిని విడిచిపెట్టాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి గతించిన కాలాలు, సంవత్సరములోనైనా అతిశయము ద్వారా, గర్వము ద్వారా, అహంకారపు మాటల ద్వారా, క్రియల ద్వారా దైవాశీర్వాదాన్ని పొందలేక తండ్రి నీకు స్తోత్రం, నీకు దూరం అయిపోయినటువంటి స్థితిగతులన్నిటిలో నుండి కూడా ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేసి స్వామి దేవా నీకు స్తోత్రం. దేవుడే మీకు ప్రత్యుత్తరం ఇచ్చును అని దేవుని మీద ఆనుకోగలిగినటువంటి హృదయం, దేవుని మీద ఆధారపడగలిగినటువంటి మనస్సు, యేసయ్య యొక్క ఆలోచన మీద ఆధారపడగలిగినటువంటి అయ్యా నీకు స్తోత్రం చక్కటి నడిపింపును ప్రభా ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వాదము చేత మీరు తృప్తిపరచండి స్వామి. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి యోసేపు ఫలించు కొమ్మవలే ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. గోడ మీదకి ఎక్కి అతడు ఫలించినట్లుగా, విస్తరించినట్లుగా, వ్యాప్తి చెందినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ప్రతి వారి యొక్క దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో తండ్రి ఫలించడి వారిగా మీరు మార్చండి నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రాకారాలను ఎక్కి ఫలించడి వారిగా గొప్ప ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకోవాలి తండ్రి. శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని కోణాలలో కూడా ప్రభా నీ బిడ్డలు విస్తరించేటట్లుగా, గొప్ప చేయబడేటట్లుగా, ప్రతి ప్రాకారాన్ని మీద జయించేటటువంటి శక్తివంతులుగా మార్చబడటానికి సహాయము చేయండి. ఒక్కొక్క కుటుంబానికి మీరు తోడై ఉండండి. ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలకి మీరు తోడై ఉండండి. ప్రాకారాలను దాటగలిగినటువంటి ఆత్మ బలాన్ని ఇవ్వండి. ప్రాకారాల మీద అయ్యా నీకు స్తోత్రం వ్యాపించేటటువంటి చక్కటి ఫలించేటటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభా ఒక్కొక్కరికి దయచేయండి నాయన. గత సంవత్సరాలలో ఫలించలేక మోడుబారిపోయినటువంటి అనుభవాలు ఈ సంవత్సరంలో విడుదల పొంది ప్రభా నీ బిడ్డలు విస్తరించేటట్లుగా మీరు కార్యాలు చేసి మహిమను పొందుకోండి స్వామి. సర్వశక్తి కలిగిన నా యేసయ్యా నీకు స్తోత్రం. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది మీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ప్రాకారాలు, మరి బంధించబడిన బంధకాలన్నిటిలో నుండి కూడా విడిపించి ఆ కుటుంబాలను కూడా హెచ్చించి ఆశీర్వాదంతో తృప్తిపరచండి. ఈ పునరుత్థానపు దినాన ప్రభా మీ సముఖానికి కూడి వచ్చిన ఒక్కొక్కరి జీవితాలను నిండారులుగా ఆశీర్వదించి నాయన మేలులతో తృప్తిపరిచి నడిపించండి నాయన. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని తీర్మానంలో స్థిరపరిచి ఫలింపచేసి మీ రాక కొరకు సిద్ధపరచండి నాయన. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో నిలిచి రెండవ ఆరాధన అంతటిని కూడా దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ పక్షంగా దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం నాయన. అధికమైన బలముతో, ఆరోగ్యముతో, కొలతలేని ఆత్మశక్తితో నింపి నూతనమైన వాక్కును ప్రకటననిచ్చి నాయన శక్తివంతంగా వాడుకొని మీరు మహిమను పొందుకొనండి. ప్రతి ఒక్కరిని ఫలింపచేసి మీ నిశ్చలమైన రాజ్యము రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.